హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. 7వ వాక్యాన్ని ఈరోజు కొంత ధ్యానం చేసుకుందామండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అమ్మా అందరూ ఇక్కడే ఉందురుగాక. రైట్. ఇక్కడ కనికరం పొందుదురు అని అంటే కనికరించబడతారు. దేవుని చేత కనికరము పొందుతారు. ఎవరు? కనికరము కలిగినటువంటి వారు. దేవుని బిడ్డలుగా మనందరిలో ఆత్మ ఫలము, ఆత్మ వరములు, జీవ వాక్యము ఇవి ఉండాలి అని దేవుడు ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఆత్మ ఫలములో కూడా కనికరము అనేది ఉంది. అంటే దేవుని బిడ్డలకు కనికరించే మనస్సు ఉండాలి. కదా. కనికరానికి విలోమ పదం ఏంటంటే కఠినత్వం. కఠినంగా ప్రవర్తించడం. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా పనిచేశారు. కానీ ఏ రోజు కూడా ఫరో రాజు వారికి జీతం ఇయ్యలేదు, వారిని ప్రేమించలేదు, వారికి సహాయం చెయ్యలేదు. అంటే ఇది కనికరమా కఠినత్వమా? కఠినత్వం. అందుకే ఆ కఠినత్వాన్ని బట్టి ఆ దేశం అంతా నష్టపోయింది. పంటలు నష్టపోయాయి, పశువులు నష్టపోయాయి, తొలిచూలు పిల్లలందరూ చనిపోయారు. అంటే కఠినత్వం ఏం చేస్తుంది తెలుసా? వారు రాజులైనా సరే, వారు అధికారులైనా సరే, వారు సేవకులైనా సరే, వారు పెద్దలైనా సరే నష్టపోతారు. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా కనికరించే మనసుతోనే ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ కనికరం అనేది దేవుడు మనకి ఇచ్చే ఫలం. ఇందులో మనం ఫలించాలి. యేసుక్రీస్తు ప్రభువు గనుక మనల్ని కనికరించకపోతే మనం సిలువ వేయబడాలి. ఆయన మనల్ని కనికరించకపోతే మనం ఆ కొరడా దెబ్బలు తినాలి. ఆయన మనల్ని కనికరించకపోయి ఉంటే మనము నరకంలో, ఆరని అగ్నిలో యుగ యుగాలు కాలాల్సిన పరిస్థితి మనకు వచ్చేది. ఎప్పుడో మరణించేవారు, ఎప్పుడో దేవుని బిడ్డలారా కాలగర్భంలో కలిసిపోయేవారు. అందుకని ప్రభు ఈరోజు నన్ను ప్రేరేపించాడు ఈ మాట. సేవకునిగా నేను, విశ్వాసులుగా మీరు, మనమందరం కనికరం కలిగిన మనస్సుతో మనం నింపబడాలి. ఆమేన్. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. మీరు కఠినంగా ఉంటే దేవుడు మీకు సహాయం చేయడు. అందుకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో ఉండి ఎబ్రీ సంఘంతో అంటున్నాడు, మీ హృదయాలు కఠినపరచబడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీ హృదయాలు కఠినపరచబడితే మీరు నష్టపోతారు. వారి హృదయాలను కఠినపరచుకొని విశ్రాంతిని పోగొట్టుకున్నారు. కనాన్లో అడుగు పెట్టలేకపోయారు. దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని అనుభవించలేకపోయారు. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని నుండి కనికరాన్ని పొందుతూ, ఇతరులను కనికరిస్తూ,
ఆయన నుండి సమృద్ధి అయిన కనికరాన్ని మనం అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభుకు మంచి పేరు ఉంది, కనికర సంపన్నుడు. ఆయన అందరినీ కనికరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మంచివారిని చెడ్డవారిని. ఆయన అందరినీ ఆ కనికరంలోనికి తీసుకొని రావాలని, ఆయన కనికరం ఎలాగ ఉంటుందో అని ఈ లోకం అనుకుంటుండగా, మనలో ఆ కనికరాన్ని ఉంచి, ఓహో యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరం ఇలా ఉంటుందా అని తెలుసుకోవాలని మనల్ని ఏర్పాటు చేసుకుంటే, మనమేం చేస్తున్నామంటే దినదినం కఠినపరుచుకుంటున్నాం. హల్లెలూయా కదా. ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారు. పెద్దవాడేమో నాన్న చెప్పినట్టు తింటున్నాడు, పొలం పని చేసుకుంటున్నాడు, చక్కగా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నాడు. చిన్నవాడేమో జల్సాలు చేస్తున్నాడు, స్నేహితులతో తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు కదా. మన పిల్లల్లో కూడా ఒక ఇద్దరు ఉన్నారు అనుకో, ఒకడు మంచిగా ఉంటే ఒకడు ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి బలహీనతతో ఉంటాడు. అయితే ఆ చిన్నవాడు జల్సాలు చేసేటువంటి మనస్తత్వం కలిగి ఆస్తిని పంచిపెట్టమని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ చాలా విలాసవంతమైన జీవితం జీవించాడు. డబ్బులన్నీ అయిపోయినాయి. డబ్బులన్నీ అయిపోగానే స్నేహితులందరూ వెళ్ళిపోయారు కదా, ఒక్కడే మిగిలిపోయాడు. ఆ దేశంలో, అతడు ఉంటున్న దేశంలో కరువు వచ్చేసి, తినడానికి తిండి లేదు, సరి అయిన బట్టలు లేవు, సరి అయిన నివాసాలు లేవు, భోజనం లేదు, చాలా కష్టం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. పందులు మేపడానికి కూడా ఆకలి ఏం చేస్తుంది తెలుసా? ఏ పనైనా చేయిస్తుంది. అవునా కదా? సార్ ఓ పూట భోజనం పెట్టండి, మీ హోటల్లో నేను ప్లేట్లైనా గడుగుతాను. ప్రజలా ఓ పిల్లోడు ఇంటికి వెళ్ళిపోయాడు, నాకు తెలిసిన ఓ పిల్లోడు ఊరికే స్కూల్కి వెళ్ళమంటుంది వాళ్ళ అమ్మ అని, వాడి కోపం వచ్చి నేను వెళ్ళిపోయాడు, విజయవాడ వెళ్ళిపోయాడు. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎన్ని రోజులు ఉంటాయి? వాడు తీసుకెళ్ళిన డబ్బులు ఓ 10 రోజులు 15 రోజులు ఉన్నాయి. తర్వాత స్టక్ అయిపోయింది. అక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఏం చేయాలి? ఇంటికి రాలేడు, అక్కడ ఉండలేడు. చివరికి హోటల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేమైనా పని ఇప్పిస్తే, నాకు కొంచెం భోజనం పెడితే చాలు అని ఆ హోటల్లో కొన్ని రోజులు పనిచేసి, దేవుడు కృప ఉంది కనుక మరలా ఇంటికి తిరిగి వచ్చాడు అనుకోండి. హల్లెలూయా కదా. దేవుని బిడ్డలారా, పిల్లలు ఈరోజు చాలా మంది అట్లాగే ఉన్నారు. తల్లిదండ్రులు ఏదైనా గద్దించగానే కొట్టగానే ఇల్లు ఇడిచిపెట్టి పారిపోతున్నారు. ఆకలి ఎంత పనైనా చేపిస్తుంది. పందులు మేపుతున్న పరిస్థితి, ఆకలి తట్టుకోలేక ఆ పొట్టును తింటున్న పరిస్థితి. గుర్తొచ్చింది నాన్న, గుర్తొచ్చింది ఇల్లు, గుర్తొచ్చింది ఆ తల్లిదండ్రుల ప్రేమ, ఆ తండ్రి ప్రేమ. ఏం చేశాడు తెలుసా? నేను పరలోకానికి నా తండ్రికి విరోధంగా పాపం చేశాను. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఒక కూలి వాణి వలె ఉంటా అనుకొని నిర్ణయించుకొని, కడుపులో ఆకలి, కాళ్ళల్లో బలం లేదు, నడుచుకుంటూ కింద పడుతూ పరిగెడుతూ, దేవుని బిడ్డలారా, ఆ ఊరు పొలిమేర దగ్గరికి వచ్చేసరికి ఎవరో చెప్పిండ్రంట, నీ కొడుకు చాలా భయంకరమైన పరిస్థితిలో వస్త్రాలన్నీ మాసిపోయి ముఖమంతా నల్లబడి ఒక అనారోగ్యం వచ్చిన వాని వల్లే అక్కడి నుంచి వస్తున్నాడని సమాచారం ఇచ్చిన. వెంటనే తండ్రి ఆ కుమారుణ్ణి ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిండంట. స్తోత్రం కలుగునుగాక. దీన్నే అంటారు కనికరము అంటారు. రిజల్ట్ ఆ తండ్రి పట్ల తప్పు చేశాడు, ఆస్తి అంతా పాడు చేశాడు. కానీ ఆ తండ్రి అతన్ని శిక్షించలేదు, అతన్ని ప్రేమించాడు, అతన్ని కౌగిలించుకున్నాడు, అతనికి స్నానం చేయించాడు.
దేవుని బిడ్డలారా, అతనికి మంచి వస్త్రాలు ధరింపజేశాడు, చెప్పులు ధరింపజేశాడు, ఉంగరం పెట్టాడు, విందు చేయించాడు. అది మన యేసయ్య కనికరం. ప్రైజ్ ది లార్డ్. కానీ మనకు ఎవరైనా చిన్న ద్రోహం చేస్తే చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకుంటాం కదా. వాళ్ళ మీద పంతం, వాళ్ళ మీద పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టాం. ఓకే, ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నాకెంత కీడు చేసినా, నన్ను ఎంత చాటున దూషించిన తండ్రి, నేను వారిని కనికరిస్తాను. ఎందుకంటే నీ పరలోకపు కనికరం నాకు కావాలి. ఆ కనికరం లేకపోతే మనం యేసుప్రభు బిడ్డలం కాదు. దేవుని బిడ్డలం. నాబాలేమో కఠినమైన వ్యక్తి, కానీ నాబాలు భార్య కనికరం కలిగిన బిడ్డ. నాబాలుకు ఆస్తి రావడానికి దావీదే కారణమైతే, దావీదు ఆపదలో ఉండి నాబాల్ దగ్గరికి దాసుని పంపిస్తే, నా నుంచి చాలా మంది దాసులు వెళ్ళిపోయారు, నేను ఏమీ ఇయ్యనని కఠినంగా ప్రవర్తించాడు. కానీ అబిగయీలు తెలుసా, ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఇవన్నీ కూడా దావీదు వల్లనే వచ్చినాయని దావీదుతో పాటు ఉన్న వారందరికి భోజనం సిద్ధం చేసుకుని వెళ్ళి క్షమాపణ కోరింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే నాబాల్ చనిపోయిండు, అబిగయీలు దావీదు భార్య. కనికరం ఉంటే మనం హెచ్చింపబడతాం, కఠినత్వం ఉంటే మనం నష్టపోతాం. దేవుని బిడ్డలారా, కోప్పడండి. మీ పిల్లల క్షేమం కొరకు కోప్పడండి, గద్దించండి, వాళ్ళ క్షేమం కొరకు గద్దించండి. కానీ వారి మీద దేవుని బిడ్డలారా ఏదో కక్ష సాధించాలని, వారిని ఏదో నాశనం చేయాలని వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం కఠినంగా ఉండకూడదు. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని కనికరించాలి, వారిని చేరదీయాలి కదా. భూప్రపంచంలో నేను చెప్తున్నాను, దేవుని తర్వాత ఎవరైనా ఉన్నదంటే తల్లిదండ్రులే. అవును దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో ఈ లోకంలో ఎక్కడ మనం ఉద్యోగం చేస్తున్నాం అక్కడ కనికరం కలిగిన మనసు. ఆమె గట్టిగా చెప్దాం హల్లెలూయా. కఠినంగా ఉంటే అంటారు కదా, 10 రూపాయలు కొట్టే దగ్గర కూడా పోతాయంట. అదే కనికరం కలిగిన మనసు ఉంది, అయ్యా నీ దగ్గరికి రావడానికి కూడా నేను పాత్రనే కాదయ్యా, దయచేసి అయ్యా అదేదో నాకు ఇస్తే నేను కొంచెం ముందుకు వెళ్తానయ్యా అని మనం అడగగలిగితే దేవుని బిడ్డలరా 10 దగ్గర 100 పుడతాయి. అందుకని దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా కనికరము కలిగిన మనస్సును ధరించుకుందాం. ఆమేన్. కఠినంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయం, నా శరీరం, నా ఆలోచనలు ఎప్పుడు కనికరంతోనే నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. BGS దినకరన్ గారు గొప్ప దైవజనుడు, ప్రభునందు నిద్రించి లేడు, మంచి సేవ చేసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే సేవలో ఆయన చెప్పిన మాట ఏంటని తెలిసిన, బిడ్డ నువ్వు సేవ చేస్తున్నావు కదా, నా కనికరం అంతా ఇదిగో నీ మీద కుమ్మరిస్తా. నువ్వు ఎవరిని చూసినా కనికర పడేటువంటి ఆ మనస్సును నేను నీకు ఇస్తున్నా, కనికరంతో వారి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆత్మను నేను నీకు ఇస్తున్నా అని ఆయనకు వాగ్దానం చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, ప్రభుని అడుగుదాం, ఆ కనికరం మాకు దయచేయండి. కఠినత్వం మాకొద్దు ప్రభువా. కనికరం కలిగి ఉంటేనే పరలోకంలో ఉన్న ఆ కనికరం పొందుకొని మనం అన్ని డోర్స్ మనకు ఓపెన్ అయ్యి శాంతితో, సమాధానంతో మనకిచ్చిన ఈ కొద్ది ఆయుష్, పొట్టు లాంటి ఆయుష్ చక్కగా ముగించుకొని పరలోక రాజ్యం చేరుతాం. అలాంటి కనికరం దేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, నిజముగా నా హృదయం దినదినం కఠినమైతుందయ్యా. స్త్రీల మనసు చాలా మెత్తదంట, కానీ ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలే కఠినంగా మాట్లాడుతున్నారు. కఠినంగా వారి పిల్లల పట్ల, కఠినంగా ప్రజల పట్ల, కఠినంగా దేవుని బిడ్డల పట్ల ప్రవర్తిస్తున్నారు. అయ్యా క్షమించండి, నేను ఆ యొక్క గుంపులో ఉండకూడదు ప్రభు. టోటల్గా నా మనసు కనికరముతో నింపండి నాయన. నా జీవితం అంతా కనికరించే ఆ గుణంతో నింపండి నాయన. ప్రభువా నీ స్తోత్రం. తప్పిపోయిన కుమారుని తండ్రి కనికరించాడు. మేము కూడా ఎవ్వరు మా ఎడల పొరపాటు చేసినా వారిని మేము కనికరించాల్సిందే నాయన, వారిని ప్రేమించాల్సిందే నాయన, వారి కొరకు మేము ప్రాకులాడాల్సిందే నాయన.
కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఐగుప్తు ప్రజల, ఇజ్రాయెల్ ప్రజల మీద కనికరం రావడానికి కారణం వారు కఠినత్వం నుండి విడుదల పొంది కనికరించబడిన అనుభవంలోకి వచ్చారు. నువ్వు కూడా అనుభవంలోకి వస్తే గొప్ప మేలులు దేవుడు నీకు దయచేస్తా. థ్యాంక్ యూ. అందరం ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి మీకే స్తుతి స్తుతి స్తోత్రాలు, వందనాలు వందనాలు ప్రభువా. ఇటువైపు ఆరాధనలు నీ సన్నిధానములో ప్రభువా నిలబడి నేను స్తుతించే భాగ్యమునిచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మొట్టమొదటి గడియ మెక్కిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తుండగా ఇటు పునరుద్ధాన దిన ఆరాధనను నువ్వు మొత్తం ప్రభా నీ ఆధీనంలో ప్రభా జరిగించుకున్నామని వేడుకుంటున్నాను నాయన. అవును ప్రభా, సమస్త విషయంలో కృపను విస్తరింపజేస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. యేసయ్య, మా ప్రార్థనలు, మా యాచనలు, మా కృతజ్ఞతాస్తుతులను మీరు అంగీకరిస్తున్నందుకై వందనాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీరు చేసిన ఉపకారములలో దేనిని మరవక నాయన నీ సన్నిధిలో మొరపెడుతుండగా దయతో మా ప్రార్థనలన్నీ ఆలకించమని వేడుకుంటున్నానయ్యా. నీ దర్శన భాగ్యము చేత మమ్మల్ని అందరినీ ఉల్లాసపరచమని వేడుకుంటున్నాను నాయన. మాలో ఉన్న ప్రతి బలహీనత, మాలో ఉన్న ప్రతి చైతన్య వేర్లన్నీ లయపరచమని వేడుకుంటున్నానయ్యా. ఎవరైతే మీ యొద్దకు వస్తారో వారి యొద్దకు నేను వస్తానన్నావు కనుక నాయన మా యొద్దకు వచ్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను నాయన. మా కుటుంబాల్లో సమాధానం దయచేయండి, మా కుటుంబాల్లో ఆశీర్వాదాలు దయచేయండి, మా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నానయ్యా. యేసయ్య, కార్యసిద్ధి కలగ చెయ్యమని వేడుకుంటున్నానయ్యా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ దినము నాయన పాఠం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై వందనాలు ప్రభా. వాక్యం ద్వారా ప్రభా కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అన్నావు కనుక నాయన ప్రభా అటు కనికరముతో అటు ప్రేమతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రము నాయన. అవును ప్రభా, మా ఏడులో మీరు కృప చూపి కనికరించారు కనుకనే మా కొరకు ప్రాణం పెట్టగలిగాడు నాయన. అటు మనసు నాయన ప్రతి ఒక్కరూ నాయన ఆయుధం వల్ల ధరించుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. విన వాక్యం ప్రతి హృదయంలో ముద్రించమని వేడుకుంటున్నామయ్యా. ఈ దినం నడిపించబడ్డ నీ ప్రియబిడ్డలందరినీ బలపరచండి, ఆశీర్వదించండి నాయన. నాయన మధ్యాహ్నం జరుగుతున్న ప్రతి ఆరాధనలు నీ సన్నిధితో బిడ్డల్ని నింపమని వేడుకుంటున్నాను నాయన. క్షేమ సమాధానంతో, క్షేమ ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని తడపమని వేడుకుంటున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతతో నింపండి ప్రభా. ఉద్యోగాల, గర్భఫలాల, కుటుంబంలో లేమి, ఆ కుటుంబంలో సమస్యల, కుటుంబంలో ఇరుకుల ఏది ఉన్నాను నజరేయుడైన యేసు నామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాము నాయన. దైవిక కార్యాలు ప్రతి కుటుంబంలో యేసు నామంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. తప్పిపోయిన కుమారుని ఎడల తండ్రి జాలిపడినట్లుగా మా ఎడలు మీరు జాలిపడుతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మనసారా నాయన నీ సన్నిధానంలో ఒదిగిపోతున్నాము నాయన. మాకు నాయన మీకంటే క్షేమాధారం ఏదీ లేదు నాయన. మీరున్నారని మేము బ్రతుకుచి ఉన్నాము నాయన. ఇంతవరకు ఈ స్థితిలో మేమున్నామంటే అది కూడా కేవలం మీ కృపేనని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మా జీవిత కాలం మట్టుకు నాయన ప్రభా యేసయ్య కృతజ్ఞులమై ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రతి బిడ్డను దర్శించి బలపరచమని త్వరపెట్టి మరలా నీ సన్నిధానంలో కనపడే భాగ్యము నిమ్మని ప్రతి కుటుంబాన్ని దీవెనకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ఇటు ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క